హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ వీడియో మేము ఏప్రిల్ 17th రోజు షూట్ చేశాము. నేను ఈ వీక్ ఫామ్కి వెళ్ళలేదు. ఈ వీడియో అంతా మా తమ్ముడు వినోద్ షూట్ చేశాడనమాట. నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫామ్లో ఎంటర్ అవ్వగానే ఫామ్ ఈ విధంగా ఉంది. ప్రజెంట్ ఏప్రిల్ 17th రోజు మేము లాస్ట్ వీక్ ఫామ్కి వెళ్ళినప్పుడు 4 కొత్త చెట్లు నాటామన్నమాట. ఇప్పుడు అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మనకి ఫామ్లో ఇంకో మ్యాంగో వెరైటీ హార్వెస్ట్కి రెడీగా ఉంది. దీనికి మేము 2 ఫ్రూట్స్ వదిలేసాము. దానిలో ఒకటి డ్రాప్ అయింది, ఒకటి మిగిలిపోయింది. ఈ మ్యాంగో వెరైటీ వచ్చేసి టామీ అట్కిన్స్. ఇది ఈ విధంగా ఉంది. ఇది లాస్ట్ వీక్ పెట్టిన ఆల్ టైమ్ థాయ్ మ్యాంగో. ఇంకా ఇది జపనీస్ రోజ్ గోవా. ఇంకా ఇది ట్రాపికల్ ఆప్రికాట్. ఇంకా ఇది వచ్చేసి హిమాయత్ మ్యాంగో. ఈ 4 ప్లాంట్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మా అరటి చెట్టు అయితే చాలా హైట్ పెరుగుతుంది. ఇవి కూర అరటి 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాము. ఇవైతే బాగా పెరుగుతున్నాయి ఫామ్లో. కంపేర్ టు చక్కెరకేళి, కర్పూరం, ఎర్ర చక్కెరకేళి కన్నా ఇది కూర అరటి అనేది ఫామ్లో బాగా సెట్ అయినాయి. 2 పెట్టాము. 2 చాలా ఆల్మోస్ట్ 6 feet వరకు రీచ్ అయ్యాయి. మేము ఫామ్లో ఈ రైనోసర్ బీటిల్స్ కోసము ట్రాప్స్ పెట్టాం కదా, అప్పటి నుంచి ఈ రైనోసర్ బీటిల్స్ అనేది ట్రాప్లో పడిపోతున్నాయి. కొబ్బరి చెట్లు కూడా మంచిగా రికవర్ అవుతున్నాయి. ఫామ్లో మీరు చూస్తే కలుపు అనేది చాలా పెరిగింది. కలుపు అంతా తీపియాలి మళ్ళీ ఫామ్కి వెళ్ళినప్పుడు. ఇంకా ఈ బిట్ వచ్చేసరికి క్రాస్ ఉంటుందన్నమాట. ఈ బిట్లో మేము అన్ని చెట్లు స్పేస్ వేస్ట్ చేయకుండా పెట్టాము. ఇది మియావాకి మెథడ్ లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఈ బిట్ ఒకటి ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ అరటి చెట్లు చూడొచ్చు. ఇవి మల్చింగ్ వేసినప్పటి నుంచి కొంచెం రికవర్ అయ్యే చెట్లు పెరుగుతున్నాయి. ఈ చెట్లతో పాటే మేము కూర అరటి కూడా పెట్టాము. వీటి సైజ్ చూడొచ్చు, ఇంకా కూర అరటి సైజ్ చూడొచ్చు, అది ఎంత హైట్ అయినాయో. ఇవి చాలా స్లోగా రికవర్ అవుతున్నాయి. ఇక్కడ చెట్ల కన్నా కలుపు ఎక్కువ కనిపిస్తుంది మీరు చూస్తే. ఫామ్లో మేజర్ ఇష్యూ ఏంటంటే కలుపే. మాదే కాదు, ఏ ఫామ్ అయినా కలుపు అనేది మేజర్ సమస్య. అది మెయింటైన్ చేయాలి. ఇంకా మేము వీకెండ్ వెళ్తాం కాబట్టి ఇది సెట్ అవ్వట్లేదు కలుపు కంట్రోల్. ఇంకా ఇది మేము కొన్ని నాటు మొక్కజొన్న వేసాము. అవి ఈ విధంగా ఉన్నాయి. ఇంకా దానిలోనే ఆ బిట్లోనే మేము కొన్ని క్యారెట్ కూడా వేసాము. అవి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఇంకా కొన్ని క్యాస్టర్ ఆయిల్ ప్లాంట్స్ కూడా పెట్టాము. అవి ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ నాటు అనమాట. ఈ బిట్ అంతా నాటు కూరగాయలు, నాటు మొక్కజొన్న, క్యాస్టర్ అవన్నీ నాటియే. ముల్లంగి కూడా వేసాము. మేము గ్రీన్ గ్రాము, బ్లాక్ గ్రామ్ హార్వెస్ట్ చేస్తాం కానీ అది అట్నే వదిలేసాము. అది రోటావేటర్తో దున్నేసి భూమిలో కలిపేద్దామని. ఇంకా మునగ సైడ్ ఈ విధంగా బ్రాంచెస్ వచ్చాయి కొత్తగా మనం ప్రూనింగ్ చేశాక. ఆల్మోస్ట్ అన్ని చెట్లు రికవర్ అయ్యాయి. అన్ని చెట్లు ఈ విధంగానే గ్రోత్ అనేది ఉంది. ఒక యూజర్ నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టాడు, ఇలా మొరింగా ప్రూనింగ్ చేయడం వల్ల మొరింగా మనకు వస్తుంది కదా, అది హెల్తీగా ఉండదు, స్లిమ్గా ఉంటుందని అన్నారు. చూడాలి ఒకసారి. ఇవి మనకు కూడా ఇది ఫస్ట్ టైం మొరింగా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏ విధంగా వస్తుందో నేను అప్డేట్ ఇస్తాను ఒకసారి మనకి ఇవి సెట్ అయ్యాక. ఈ మొరింగా బిట్లో కూడా చూడొచ్చు మనకి చెట్ల కన్నా కలుపు ఎక్కువ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఏప్రిల్ 17th అప్డేట్ ఫామ్ది. వరిది కూడా వీడియో తీసాము, అది సపరేట్గా పెడతాను. బాయ్.